శ్రీనివాస్ చౌదరి గారు, ఇక్కడ సమస్యలు వస్తుందంటే మీరు ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లను సస్పెండ్ చేసి ఇవాళ ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో ఇన్వెస్టిగేషన్ ఆమెకు న్యాయం చేయడానికి కాదు, ఈ కేసులో సజ్జల రామకృష్ణారెడ్డినో లేకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డినో ఇరికించేందుకు జరుగుతున్న కుట్ర మాత్రమే అనేది వైసీపీ చెప్తుంది. నిజంగానే అప్పుడు ఏం తప్పు జరిగింది, ఏం జరిగింది అన్న విషయం పైన మీరు విచారణ చేసుకోండి కానీ, బట్ ఆ విచారణని ఒకటే డైరెక్షన్లో మీరు డ్రైవ్ చేస్తున్నారు. అందులో ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సజ్జల రామకృష్ణారెడ్డిని కేసులో ఇరికించాలనే ప్రయత్నంలోనే టీడీపీ చేస్తోంది అన్నది ఒక ఆరోపణ వినిపించే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే కుక్కల విద్యాసాగర్ సంబంధించి ఆయన మీద కేసులు అవన్నీ చేయడము లేకపోతే దానికి సంబంధించిన విచారణ జరగడం అనేది ఓకే కానీ, బట్ ఫైనల్గా తీసుకొచ్చి దాన్ని సజ్జల రామకృష్ణారెడ్డిని ఎప్పుడూ నేను చూడలేదు అని చెప్పిన కుక్కల విద్యాసాగర్ స్టేట్మెంట్ని కూడా మీరు పట్టించుకోకుండా కేవలం ఇందులో ఆయన పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పే ప్రయత్నం చేశారు అన్నది ఒక ఆరోపణ. ఏమంటారు, ఎందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణ ఇద్దరు పేర్లు? చిదంబరం గారు, మొదట మీకు బీఆర్కే టీవీ ప్రేక్షకులకి, అలాగే అనలిస్ట్ కృష్ణాంజనేయులు గారికి, బీజేపీ నేత విల్సన్ గారికి, వైఎస్ఆర్సీపీ నేత లక్ష్మణరావు గారికి నా నమస్కారాలు. ఈరోజు మొగుడు కొట్టి మొగసాలకు ఎక్కడ ఉంటారు దీన్ని? భారతదేశానికి సిరిసినటువంటి కదాంబరి చిత్వాన్ని అనేక రకాలుగా శారీరకంగా మానసికంగా హింసించారు. ఒక గెస్ట్ హౌస్ లో, ఊరుకు దూరంగా ఉన్నటువంటి వీటీపీ గెస్ట్ హౌస్ లో పెట్టి హింసించారని ఆమె. ఎందుకు హింసించారు? ఏం అవసరం ఉంది? అయితే మీకేం పని? ఆమె గుజరాతీ, బాంబేలో ఉంది, ఏదో సినిమాలు తీసుకుంటా ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి స్నేహితులైన సజ్జల దిందాల్కి ఎక్కడో బాంబేలో ఆమె రేప్ కేసు పెట్టిందని చెప్పి స్నేహితుడు మాటల ప్రకారం భారీగా ముడుపులు ముట్టించుకొని సెటిల్మెంట్ ఆఫ్ ఆంధ్ర కేసుల కోసం మీరు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రాలు వేదికగా ఎన్నికించుకొని ఇక్కడ పోలీసు అధికారులు అందరూ కూడా ప్రభుత్వ పాలేగాళ్ళుగా పనిచేస్తారు కాబట్టి ఇది టార్గెట్ చేసుకొని బాంబేలో రేప్ కేసు లిక్కి తీసుకుంటే ఈ కేసు లిక్కి తీసుకుంటానని చెప్పే విధంగా కుట్ర ప్లాన్ చేసి తాడేపల్లి గెస్ట్ హౌస్ లో దీని వెనకాల సజ్జలు ఉన్నాడా, జగన్ ఉన్నాడా, రాగులు ఉన్నాడా, జొన్నలు ఉన్నాడా తెలుస్తారు. వీళ్ళందరూ కలిసి ఒక ఐఏఎస్ ఆఫీస్ కి అయినటువంటి సిఎస్ ఆంజనేయులు గారికి అలికేట్ చేసి ఆయన విశాల్ గునిని టాటాని హైర్ చేసుకొని ముందే కేసు బుక్ చేయక ముందే విమాన టికెట్లు బుక్ చేసుకొని ఇక్కడ కుక్కల విజయ్ కుమార్ అనే వ్యక్తి పావుగా వాడుకొని ఆయన వాళ్ళ నాన్నకి ఏదో దర్శనానికి ఇచ్చానని ఆధార్ కార్డులు దాని దృష్టిలో పెట్టుకొని 5 లక్షల రూపాయల ప్లాట్ ఆవిడ ఎవరికి అమ్మేస్తుందని చెప్పి ఈయన ఇక్కడ కేసు పెట్టించి దానికి సంబంధించిన బాధితులు కూడా కేసు పెట్టిన వాళ్ళు కూడా మీడియా ముందుకు వచ్చి నేను తిరుమల దర్శనానికి ఇచ్చిన ఆధార్ కార్డులు అండి, మేము ఎవరికి డాక్యుమెంట్స్ రాసిలేదని వాళ్ళు కూడా కేసు పెట్టలేదు కన్సల్ట్ పోలీస్ స్టేషన్. సో టోటల్ గా ఇది ఒక పెద్ద పకడ్బందీ ప్లాన్ అన్నమాట. ప్లాన్ ప్రకారం ఆమెని ఇరికించి ఆగమేఘాల మీద స్పెషల్ ఫ్లైట్లు వెళ్ళి ఆ ఫ్లైట్ పై ఎవరు డబ్బులు ఇచ్చారు, ఆ సీక్రెట్ డబ్బులు యాడ్ వచ్చాయనే పేరు కూడా విచారణ జరుగుతాయి. టోటల్ గా ఐపీఎస్ సెక్షన్ 1969(2) క్లాస్ ప్రకారం వైలేషన్ చేసి ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఒక ఐఏఎస్ అధికారులు 3 సార్లు 4 సార్లు వెళ్లి రెక్కీ చేసి ఆమె విదేశీ ఉగ్రవాదులుగా తీసుకొని ఆంధ్ర రాష్ట్రంలో బంధించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ కేసు ఉంటే అక్కడున్న మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడ వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడ విజయ్ కుమార్ అనే వ్యక్తిని అనవసరంగా పావుగా మార్చి తన ప్రాపర్టీని అమ్మేసిందని చెప్పి చెప్పడమే కాకుండా ఈవిడకి ముందు నుంచి 1995 సంబంధాలు చెప్పడం కూడా దుర్మార్గం. అదెట్లా వచ్చిందో నాకు అర్థం కాలేదు. అయితే మీరు ఒక మాట స్ట్రైట్ గా అడుగుతున్నాను, మీ చెల్లికో, మీ అక్కకో, మీ అన్నకో, మీ నాన్నకో ఈ విధంగా దుర్మార్గ చర్యలు జరుగుంటే మనం గమ్మున ఉంటామా? ఆవిడ కూడా మహిళే కదా, ఖచ్చితంగా ఆ మహిళకి కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది కదా. భారతదేశంలో భారతదేశం ఎందుకంటారు, పేరే మహిళ పేరు పెట్టారు. ఈ దేశంలో మహిళలకు అత్యున్నత స్థానం ఉంది, సమాన హక్కులు ఉన్నాయి, గౌరవించాలి. ప్రతి ఒక్కరికి జీవించే హక్కు, మాట్లాడే హక్కు, భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు సెక్షన్ 19 ప్రకారం, రాజ్యాంగం 20 ప్రకారం కల్పించింది. దాన్ని కాపాడాల్సిన ఐఏఎస్ అధికారులు వైలేట్ చేసి ప్రజాస్వామ్య విరుద్ధంగా ఆవిడ తీసుకొని వచ్చి న్యూడ్ ఫోటోలు తీసే కాకుండా ఆవిడ పీరియడ్స్ టైంలో ఫ్లాట్స్ ఇవ్వకుండా వాళ్ళ తల్లిని తండ్రిని తీసుకొని వచ్చి కొట్టారు. కొట్టిన దానికి లెఫ్ట్ చెవు ఏదో కూడా పనిచేయడం వాళ్ళ ఫాదర్ కి. వాళ్ళు కూడా తక్కువ కదా. ఒక ఆమె అయితే ఇప్పుడు వైసీపీ ప్రశ్నిస్తున్న మాట ఏంటంటే, ఒకటి ఆమె జరిగిన అన్యాయానికి అందులో కారకులు బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ శిక్ష పడాల్సిందే, అది యాక్సెప్టెడ్. కానీ మొత్తం వ్యవస్థ మొత్తం ఆమె ఒక్క కేసు వెనకాల ఎందుకు తిరుగుతోంది? అదే సందర్భంలో అధికారంలోకి వచ్చి 100 రోజుల్లో చాలా ఘటనలు జరిగాయి. వాళ్ళందరికీ ఇదే తరహా ట్రీట్మెంటో లేకపోతే ఇదే తరహా సహాయమో ఎందుకు చేయట్లేదు ప్రభుత్వం అన్నది వైసీపీ చేసే ప్రయత్నం. లక్ష్మణ్ గారు, నెక్స్ట్ నేను మీకు ఇస్తాను ఒక నిమిషం. చిదంబరం గారు, అది మేము ముగిస్తాం. ఎవరు చేసినా ఎంతటి వారైనా చూస్తున్నారు కదా, పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినా, ఇంకోటి చేసినా, మహిళ పైన దాడి చేసినా ఎవరిని వదలట్లా. చట్ట ప్రకారం పోతున్నాం. చట్టం వంటిది రాజకీయం కాదు. అటు తల్లరికేస్తానే ఎవరక్కడ పిలవండి, చిరసేవలు చేయమని చెప్పి. ఇక్కడ ఏంటంటే ప్రజాస్వామ్య పద్ధతుల్లో విచారిస్తారు, నోటీస్ ఇస్తారు. ఇప్పుడు నోటీస్ ఇచ్చారు వాళ్ళకి. ఇంకోటి కూడా ఏంటంటే సజ్జల జిందాలను కూడా వదలరు. ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఇంటిమేట్ చేసి
అక్కడ కేసు కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా న్యాయపరంగా మాట్లాడి ఆయన నిజంగా విధంగా జరిగిందా, దీంట్లో ఆయన విట్నెస్ రా హైరా లేదా అక్యూజ్ రా కనుక్కొని లా ప్రకారం చేయాల్సిన బాధ్యత పని ఇది టైమింగ్ ప్రాసెస్ లో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎవరిని వదిలిపెట్టాం. కదంబరి జిత్వాని అనే మహిళని దుర్మార్గంగా ఆంధ్ర రాష్ట్రంలో గొడవ పెట్టి ఇబ్బంది పెట్టేది కాకుండా బ్రాండ్ అంబాసిడర్ ఆంధ్ర రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ జరగకూడదు కాకుండా సెటిల్మెంట్ ఆంధ్రగా పెట్టి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యవహారాల్లో ఎన్ని కోట్ల రూపాయలు గుడుపులు మారైన విషయాన్ని బయట తీసుకొస్తారు.